హే ఆగండి, రేపటి ప్రోమో కోసమే కదా నాగార్జున గారు ఏం అడగబోతున్నారు, ఈరోజు ఏం జరిగిందో జస్ట్ ఒక నిమిషంలోనే చెప్పబోతున్నాను. దయచేసి ఒక 30 to 40 seconds మాత్రమే కేటాయించండి. అండ్ తమిళనాడులో పెట్టినందుకు లాస్ట్లో జస్టిఫికేషన్ ఇస్తా. అండ్ ఈ రోజుటి ఎపిసోడ్లో మీకు అభయ్ నవీన్ని చాలా అంటే చాలా దారుణంగా గేమ్ ప్లే చాలా దారుణంగా ఉంది. అసలు మనోడు లెక్క చేయలేనట్టు, బిగ్ బాస్ మీద తిట్టినట్టు, ఇన్ఫ్యాక్ట్ మాకే చిరకు వచ్చింది. ఏదో మనోడికి ఉంది కరెక్టే, బట్ అంత పౌరుషం ఉన్నవాడు ఇంట్లో బిగ్ బాస్ మాట మీకు అపహాస్యంగా ఎటకారంగా ఉన్నప్పుడు వెళ్ళిపోమని డోర్స్ ఓపెన్ చేసినప్పుడు దమ్మున్న మగాడైతే అప్పుడు వెళ్ళిపోవాలి. మరి నేను సరదాగా అన్న బిగ్ బాస్కి పని లేదు. సో అక్కడ బిగ్ బాస్ అట్టవనే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా బాగా హట్ అయ్యారు. అసలు నాకు నచ్చల అబ్బాయి నవీన్. అసలు చీఫ్ క్లాన్ కిందే ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ నాగార్జున సార్ రేపటి ప్రోమోలో వేసుకునేదే అబ్బాయిని, కానీ తర్వాత పృథ్వీకి అయితే వేరే లెవెల్ మాస్ కౌంటర్ ఉంటుంది. పృథ్వీ నాగార్జున గారు ఏ క్వశ్చన్లు అడుగుతారు, ఎక్కడ మాస్ వార్నింగ్ ఇస్తారు అన్నది డీటెయిల్గా వీడియో చేశాను. అది కూడా ఈ వీడియో తర్వాత అదే వస్తుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇంకా అబ్బాయి నవీన్ క్లాన్ చీఫ్కి అసలు మనోడు అనర్హుడు. అందుకే ఈ వారం అంటే ఓటింగ్ రిజల్ట్స్లో కూడా తేలిపోయింది మొత్తం. ఇంకా అబ్బాయి టాటా బై బై. సింపుల్గా చెప్పాలంటే అబ్బాయి గేమ్ చాలా దారుణం. అసలు క్లాన్ చీఫ్గా ఎలా అనుకుంటారా బాబు సెలెక్ట్ చేశారు మనోడిని అసలు ఎంత బుర్ర తక్కువ టీం అంటే, అబ్బాయి చాలా బాగా చేస్తాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అన్నీ బాగా చేస్తా అన్నాడు. లీడర్షిప్ క్వాలిటీసే లేవు. ఏదో బిగ్ బాస్ మాట నేను ఎందుకు వినాలి అనే ఒకే ఒక్క దాంతో అబ్బాయి వల్ల వాళ్ళ టీం అయితే మొత్తానికి చీఫ్ కంటెండర్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా కోల్పోయాడు. ఎందుకంటే అక్కడ మనకంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. నేను ఇప్పుడు ఎలాగైనా ఆడాలి, ఎలాగైనా ఈ వారం నుండి చీఫ్ అవ్వాలి, నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలి, ఇదే కాన్సెప్ట్ పెట్టుకున్నాడు మైండ్లో. బట్ ఎప్పుడైతే వాళ్ళ చీఫ్ చేసిన పని వల్ల మొత్తం టీం అంతా సఫర్ అయింది. ఈ వారం అంటే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు, కానీ ఒకవేళ అబ్బాయి బయటికి రాకపోతే నెక్స్ట్ వారం నామినేషన్స్లో ఉంటే పడుదును వాళ్ళ క్లాన్ మెంబర్స్ మొత్తం అబ్బాయికే వెద్దురు. ఇంకా ఆపోజిట్ క్లాన్కి అయితే వేరు, మొత్తం వాళ్ళకే వేస్తారు. ఎందుకంటే అంత దారుణంగా, అంత నీచంగా అయితే ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ నబీల్ క్లాన్ చీఫ్గా ఉన్న వేరే లెవెల్ ఉండేది, ఆదిత్య బొమ్మన్న వేరే లెవెల్ ఉండేది. సో అబ్బాయి అన్నది చాలా దారుణం. ఈరోజు ఎపిసోడ్లో మోస్ట్లీ నాకు అనిపించింది. అండ్ నాగార్జున గారు అయితే ఖచ్చితంగా దీని మీద మాట్లాడతారు. ఎందుకంటే బిగ్ బాస్ పదే సార్లు మాట్లాడితే బిగ్ బాస్ ఏంటిది అసలు అన్బయాసుడు, మొత్తం లిమిట్లెస్ అన్బయాసుడు, ఏదో బిగ్ బాస్ని చాలా దారుణంగా తిట్టాడు. అంత పౌరుషం ఉన్నవాడు డోర్ ఓపెన్ చేసినప్పుడు బ్యాగ్ బట్టలు సర్దుకొని వెంటనే వెళ్ళిపోవాలి. సో ఎలాగ వెళ్ళిపోతావు కదా అది అన్నాడు. సో 2 రోజులు ముందు వెళ్తావు ఏముంది, బట్ అలా వెళ్తే నువ్వు బిగ్ బాస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద రికార్డ్ క్రియేటర్గా ఉంటావు. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి జనాలు పంపితే వచ్చారు, కానీ తనకు తాను వచ్చినట్టు ఎవరు లేరు ఇప్పటివరకు. అలా వెళ్ళి ఉంటే రికార్డు బ్రేక్ చేసేవాడివి. ఇది నాకు అనిపించింది పర్సనల్గా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.